ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు వాడవాడిన సంబరాలు జరపమని చెప్పి పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం, 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలకి మీరు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏం చేశారు అని మేము అడుగుతా ఉన్నాం. ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. 6 హామీలు ఇచ్చారు. వ్యవసాయ కార్మికులకి మీరు డబ్బులు ఇస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద పేదలకు ఇస్తామని చెప్పారు. వికలాంగులకి వితంతులకి ఆసరా పెన్షన్లు పెంచుతామని చెప్పారు. నూతన పెన్షన్లు ఇస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులకి అనేక రకాల ఇస్తామని చెప్పారు. ఇన్ని ఇచ్చినా కూడా ఏ ఒక్కటి మీరు ఇప్పటివరకు అమలు చేయలేదు. అదేవిధంగా రైతాంగం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ ఇబ్బందులు పరిష్కరించకపోగా సంబరాల పేరు మీద మీరు ఇవాళ బాజాబాయంతులు మోల్చుకునేటటువంటి స్థితి ఉంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే మాస్ లైన్ డిమాండ్ చేస్తూ ఉంది. 6 హామీలను డిసెంబర్ 9 నాటికి మొత్తం ప్రకటించాలి. లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పడం కోసం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రధాన డిమాండ్ ఏంటి? ఈనాడు రైతాంగం పండించినటువంటి పంటనంతా కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని, ఈ విధంగా చేయకపోతే ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు అందరికి ఇస్తున్నామని చెప్పి అంటున్నారు. కానీ ప్రతి గ్రామంలో 5-10 కన్నా ఎక్కువ ఇవ్వలేదు. ఇచ్చినా కూడా ఇందిరమ్మ కమిటీ అని పేరుతోని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తాం, ఇది మా ఇష్టం అని చెప్తున్నారు. అంటే ఈ పాలన కాంగ్రెస్ పార్టీ పాలన తెలంగాణ రాష్ట్ర ప్రజల పాలన కాదనేది అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అది గుర్తించి ఏదైతే హామీ ఇచ్చినో హామీలు అన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఈ ధర్నా ఉద్దేశం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా వృద్ధులకు 2,000 రూపాయల నుండి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, వికలాంగులకు 4,000 రూపాయల నుండి 6,000 రూపాయల పెన్షన్ని పెంచాలని, అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి ఆత్మీయ భరోసాని సంవత్సరానికి 12,000 రూపాయలను చెల్లించాలని ఈ సిపిఎంఎల్ ప్రజా మాసులైన ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహిస్తున్నాం. ఓకే, మొత్తం చూసుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2 సంవత్సరాలు వచ్చిన నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మాటలు గారి చెప్తుంది, మాత్రం ఆ పథకాలు మాత్రం అమలు చేయడం చెప్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ సిపిఐ న్యూ డెమోక్రసీ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కూడా ఈరోజు కలెక్టర్ వరకు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి. మొత్తంకైతే రాష్ట్రంలో మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు. 6 పథకాలు ఏదో మాటలు చెప్పి ఒక ఉచిత బస్సు ఇచ్చి మాత్రం చేతులు దులుపుకున్నారని చెప్పి కూడా సిపిఐ న్యూ డెమోక్రసీ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇది కొంత పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవిందు, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.